హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాము. దానికోసం నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించి దాన్ని మంచిగా వాటర్ తోటి వాష్ చేసి ఒక పొడి టవల్ తీసుకొని పీసెస్ అన్నీ ఆరేటట్టుగా 1 గంట సేపు ఆరబెట్టుకున్నామండి. దానికోసం ఇప్పుడు ఒక బౌల్లో కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, ఆయిల్, ఎల్లిపాయలు, నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. చికెన్ పీసెస్ అన్నీ తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వాటికి మనం తీసుకున్న కారము, ఉప్పు, ధనియాల పొడి, నిమ్మకాయ రసం, ఈ మసాలాలన్నీ బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఇప్పటిదాకా మనం చికెన్ వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం వేసి ఇప్పుడు అందులోనే ఎల్లిపాయలు పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ ఎల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు, ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఆ చికెన్ పీసెస్ అందులో వేసి కలిపి పక్కన పెట్టుకోండి. అంతే, చికెన్ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది చికెన్ పచ్చడి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.